హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ పీతల కర్రీ. పీతలు క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు తీసుకున్నాను. టమాటాని మిక్స్ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. కొంచెం చింతపండు పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. మట్టి పాత్రలో పీతల కర్రీ. మట్టి పాత్ర హీట్ ఎక్కిన తర్వాత నూనె పోసి జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి నేను తక్కువ వేస్తున్నాను, ఎక్కువ కావాలనుకుని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తగినంత కరివేపాకును కూడా వేస్తున్నాను. కరివేపాకు ఫ్రెష్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎంత వీలైతే అంత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి బాగా వేగాలి, లేకపోతే కర్రీ అంతా పచ్చివాసన వస్తుంది, ఒరిజినల్ టేస్ట్ రాదు. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. A few minutes later. ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న పీతలను ఇందులో వేసి అల్లం వెల్లుల్లి అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. పీతలు ఉడకడానికి చాలా టైం పడుతుంది. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. 5 minutes later. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే తొందరగా ఉడుకుతాయి. తగినంత ఉప్పుని వేస్తున్నాను. కల్లుప్పు అయితే బాగుంటుంది. 1 స్పూన్ పసుపుని వేస్తున్నాను. తగినంత కారాన్ని వేస్తున్నాను. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కారం బాగా పీతలకు పట్టేలాగా ఒకసారి కలపాలి. ఆనియన్ పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఇది వేయటం వల్ల కర్రీ గ్రేవీగా ఉంటుంది. కొబ్బరి కూడా వేస్తారు కొందరు, నేను వేయటం లేదు. టమాటో ప్యూరీని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. పీతలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా కలపాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్కకి ఉప్పు పట్టింది లేదో ఒకసారి చూసుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఉడికిందనిపిస్తే మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. పులుసుగా కావాలంటే పులుసుగా చేసుకోవచ్చు, గ్రేవీకి కావాలంటే గ్రేవీ కూడా చేసుకోవచ్చు. మసాలా కోసం చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలను వేస్తున్నాను. 5 లవంగాయలు, 3 యాలకులు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత వీలైతే అంత వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మిక్సీ జార్లో వేసినప్పుడు బాగా గ్రైండ్ అవుతాయి. దీంతో పాటు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయలేదు. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఆరిన తర్వాత పైన పౌడర్ చేసుకోవాలి. చూసారా, ఇలా రెడీ అయింది. కర్రీ ఉడుకుతుందండి. ఒకసారి ముక్క ఉడికింది లేనిది ఒకసారి చూసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉడికింది లేనిది ఒకసారి చూసుకొని ఉప్పు కారం ఒకసారి సర్వ్ చూసుకొని మనం రెడీ చేసుకున్న గరం మసాలాను వేసి కొంచెం కొత్తిమీర వేస్తే గుమగుమలాడే పీతల కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కన బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.